హలో అండి. నెక్స్ట్ మనకొచ్చేసరికి ఈ లా ఆఫ్ టాట్ ఇంక్లూడింగ్ మోటార్ వెహికల్ యాక్ట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా అని చెప్పి ఉంది కదా మనకి. సో అది ఆల్మోస్ట్ 5 మార్క్స్ వస్తాయి. సో అందుకు నేను చెప్తా మోటార్ వెహికల్ యాక్ట్ అండ్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఈ రెండు కూడా ఒక వీడియోలో నేను కవర్ చేస్తాను నేను. క్లియరా? ఫస్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ కోసం చూసుకుందాం. ఫస్ట్ ఇందులో ఏంటుంది? లైసెన్స్ ఆఫ్ డ్రైవర్స్ అండ్ మోటార్ వెహికల్స్. ఫస్ట్ ఏంటి? నెసెసిటీ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ ఏంటి? దాన్ని వాడి యొక్క ఏజ్ ఎంత? ఆ రెస్పాన్సిబుల్ ఓనర్ డ్రైవింగ్ ఏదైతే వెహికల్ నేను ఎవరికి ఇచ్చాను అనుకున్నప్పుడు నేను రెస్పాన్సిబుల్ అవుతాను. ఈ 3, 4 కూడా వాడికి చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 4 మనకి. క్లియరా? నెక్స్ట్ 19 ఏం చెప్తుంది? పవర్ ఆఫ్ లైసెన్సింగ్ అథారిటీ డిస్క్వాలిఫైయింగ్ ఫర్ హోల్డింగ్ డ్రైవింగ్ లైసెన్స్ రివోకింగ్ సచ్ లైసెన్స్. ఒకసారి ఎలా మనకు క్యాన్సిల్ చేస్తారని చెప్పేది ఓన్లీ ఇంపార్టెంట్గా చెప్తా అండి కంటెంట్లో, నేను అన్నీ చెప్పను. ఈ రెండు కూడా కన్జ్యూమర్ కానీ ఎందుకంటే ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ ఏబీ కోసం. పవర్ ఆఫ్ కోర్ట్ డిస్క్వాలిఫై ఎలా చేస్తుంది మనకి సెక్షన్ నెంబర్ 20. 21 ఏం చెప్తుంది? సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ సర్టెన్ కేసెస్ ఎలా ఒకసారి సస్పెన్షన్ చేస్తానేసి అది చెప్తుంది సెక్షన్ మనకి. నెక్స్ట్ ఇప్పుడు వెహికల్ మోటార్ రిజిస్ట్రేషన్ కదా వెళ్తాం మనం, అప్పుడు నెసెసిటీ ఫర్ రిజిస్ట్రేషన్ నెసెసిటీ ఏంటి? ఓకేనా? నెక్స్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ హౌ టు మేడ్ ఎలా అవుతుంది రిజిస్ట్రేషన్ అనేది మనకి. తర్వాత అసైన్మెంట్ ఆఫ్ న్యూ రిజిస్ట్రేషన్ మార్క్ రిమూవల్ ఆఫ్ ఎంటర్ స్టేట్. సో ఇది ఎలా 47లో. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. ఒక లైక్ మనం వెహికల్ కొంటాం, కొనేటప్పుడు ఇంకొకరికి ఎవరికి ట్రాన్స్ఫర్ అది ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి సెక్షన్ నెంబర్ 50 మనకి. ఓకేనా? తర్వాత సర్టిఫికేషన్ ఆఫ్ ఫిట్నెస్ అండ్ చూడండి, ఇది సర్టిఫికేషన్ ఆఫ్ ఫిట్నెస్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. అసలు మన వెహికల్ ఫిట్గా ఉండాలని చెప్పేసి వాడే ఇస్తాడు మనకి. సో అది ఓకేనా? నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. ఇవి ఎలా ఉంటాయి? నెక్స్ట్ నెసెసిటీ ఫర్ పెర్మిట్స్, నేషనల్ పెర్మిట్ ఇవి అంటాం కదా, ఆల్ ఇండియా పర్మిట్ అని చెప్పి వెనక రాసి వస్తారు. సేమ్ అలా అనమాట నెసెసిటీ ఫర్ పెర్మిట్స్ ఏంటి. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్స్ ఫర్ స్టేజ్ క్యారేజ్ పెర్మిట్ 70 సెక్షన్. 74 ఏం చెప్తుంది మనకి? గ్రాంట్ కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ 86 మనకి ఏం చెప్తుంది? క్యాన్సిలేషన్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ ద పెర్మిట్స్. ఏదైతే పైన ఉన్నాయో పెర్మిట్స్ వాటిని ఎలా క్యాన్సిల్ చేస్తారు అని చెప్పేది సెక్షన్ నెంబర్ 86 అనమాట మనకి. ఓకేనా? ఇందులో ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాఫిక్లో మనం వెళ్తాం కదండి, ఆ ట్రాఫిక్ రూల్స్ అండి ఈ సెక్షన్స్ అన్న ఎంత స్పీడ్లో వెళ్ళాలి సెక్షన్ నెంబర్ 112 అనమాట. ఓకేనా? నెక్స్ట్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. ఓకేనా? ఒక్కోసారి కొంచెం చూడండి, డ్యూటీ టు ఒబే ద ట్రాఫిక్ సిగ్నల్, గ్రీన్ లైట్ రెడ్ లైట్ పడతాయి కదా ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు, అది ఎలా ఏంటని సెక్షన్ నెంబర్ 119 అండి మనకి. తర్వాత నెక్స్ట్ 127 ఏంటుంది? రిమూవల్ ఆఫ్ ద మోటార్ వెహికల్ అబౌండ్ ద లెఫ్ట్ అండర్ ద పబ్లిక్ ప్లేస్ అని చెప్పేసి ఎలా ఉండాలి. ప్లస్ సేఫ్టీ మెజర్స్ ఆఫ్ డ్రైవర్స్ అండ్ పిలియన్స్ రైడర్స్ ఎలా ఉండాలి, సేఫ్టీ వేరింగ్ ఆఫ్ ప్రొటెక్ట్ హెల్మెట్ కోసం అనమాట మనకి. ఓకేనా? ఈ 129 అనేది మనకి. నెక్స్ట్ ఏం చెప్తుంది మళ్ళీ? నెక్స్ట్ సెక్షన్ మనకు వచ్చేసరికి చూడండి ఒకసారి 134 డ్యూటీ ఆఫ్ డ్రైవర్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ ఆఫ్ ఎవరికైనా ఏదైనా చేస్తే అప్పుడు ఎలా అంది ప్రొటెక్షన్ ఆఫ్ గుడ్ సమారిటీస్ అది ఎలా అని చెప్పేసి అది చెప్పేది మనకి సెక్షన్ 134A అనమాట మనకి. క్లియరా? నెక్స్ట్ ఇందులో చెప్తుంది ఇన్సూరెన్స్ ఆఫ్ మోటార్ వెహికల్. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తాం కదా మనం, అప్పుడు ఎలా ఏంటని చెప్పేది. నెసెసిటీ ఫర్ ఇన్సూరెన్స్ అకార్డింగ్ థర్డ్ పార్టీ రిస్క్స్, రిక్వైర్మెంట్ ఆఫ్ పాలసీ లిమిట్ లైబిలిటీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ వ్యాలిడిటీ ఆఫ్ పాలసీస్ అండ్ లిమిట్స్ ఆఫ్ లైబిలిటీస్. ఇది 147. 140 ఏం చెప్తుంది? వ్యాలిడిటీ ఆఫ్ పాలసీ ఇన్సూరెన్స్ రెసిప్రోకల్ కంట్రీస్. మనకి ఇంక వేరే కంట్రీ వాళ్ళకి ఎలా ఉంటాయని చెప్పి రెసిప్రోకల్ చెప్పాను కదా. రెసిప్రోకల్ ప్రామిస్ అంటే నాకు నువ్వు నీకు నేనుగా ప్రామిస్ చేసేది, కాంట్రాక్ట్ ఆఫ్ లా. సేమ్ అలాగే రెసిప్రోకల్ కంట్రీస్ ఎలా ఉంటాయని చెప్పేది. ఓకేనా? నెక్స్ట్ సెటిల్మెంట్స్ ఎలా అవుతాయి ఈ ఇన్సూరెన్స్ పార్టీకి మనకి అవి అని చెప్పేది అది. ఓకేనా? నెక్స్ట్ ఈ 161 మనకి ఏం చెప్తుంది? ఇది 161 స్పెషల్ ప్రొవిజన్స్ యాజ్ టు కాంపెన్సేషన్ యాజ్ టు కేస్ ద హిట్ టు మదర్. ఎవరైనా మన గుద్ది వెళ్ళిపోతే దానికి ఎలా అని చెప్పేసి స్కీమ్ ఫర్ గోల్డెన్ హవర్ ఒకటి ఉంది పాలసీ. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ సర్టెన్ కేసెస్ కాంపెన్సేషన్ పేడ్ ఇన్ 161. ఓకేనా? పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ డెత్ గ్రీవియస్ యాక్ట్, స్కీమ్ ఫర్ ద ఇంటర్మ్ రిలీఫ్ క్లైమేట్స్, మోటార్ వెహికల్ ఫండ్. నెక్స్ట్ పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్, పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్లైమ్ ట్రిబ్యునల్స్ ఎలా క్లెయిమ్ చేస్తామనేసి 165లో క్లైమ్ ట్రిబ్యునల్. ఓకేనా? నెక్స్ట్ 166 ఏం చెప్తుంది? అప్లికేషన్స్ ఫర్ ద కాంపెన్సేషన్. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ద క్లైమ్ అండ్ కాంపెన్సేషన్ ఫర్ సర్టన్ కేసెస్, అవార్డ్ ఫర్ క్లైమ్ ట్రిబ్యునల్స్. ఇవన్నీ ఇందులో చెప్పుద్ది అనుకున్నాం. నెక్స్ట్ చాప్టర్ అఫెన్సెస్ పెనాల్టీ ప్రొసీజర్స్ ఏంటంటే మనకున్న ఈ అఫెన్స్ ప్రొసీజర్. ఫస్ట్ వచ్చేసరికి డ్రైవింగ్ వెహికల్స్ కాంట్రావెన్షన్ సెక్షన్ 3 and 4. ఓకేనా? నెక్స్ట్ అఫెన్సెస్ రిలేటింగ్ ద లైసెన్స్ రిలేటెడ్ అఫెన్స్ ఏంటంటే మనకి. నెక్స్ట్ 128A 182A అని చెప్పి పబ్లిష్మెంట్ ఆఫ్ రిలేటెడ్ ద కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్, సేల్ అండ్ ఆల్టరేషన్ మోటార్ వెహికల్ ద కాంపెన్సేషన్. నెక్స్ట్ పబ్లిష్మెంట్ ఆఫ్ కాంట్రాక్షన్ సెక్షన్ 62. డ్రైవింగ్ అండ్ ఎక్సెసివ్ స్పీడ్, ఎక్కువ స్పీడ్లో వెళ్తే ఏమవుతుంది మనకి 83 చెప్తుంది. 84 అని చెప్తుంది? డ్రైవింగ్ డేంజరస్గా ఏం చేస్తే ఏమవుతుంది? డ్రైవింగ్ బై డ్రంక్, ఎవరైనా తాగి చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అంటాం కదా అది. సో అది 185 మనకి. ఓకేనా? నెక్స్ట్ డ్రైవింగ్ వెహికల్ ఎక్సైడ్ పర్మిషన్, ఎంతమంది 2-3 ఉంటారు మనకి, దానికి మించి ఎక్కువగా వెళ్తే ఎక్కువ ఓవర్ వెయిట్ అంటాం అది 194. 194A అని చెప్తుంది మనకి క్యారింగ్ యాక్సెస్ పాసెస్ ఎక్కువ మంది అయితే. నెక్స్ట్ యూజ్ ఆఫ్ సేఫ్టీ బెల్ట్స్, సీటింగ్ ఆఫ్ చిల్డ్రన్. సో చిల్డ్రన్ సేఫ్టీ తీసుకెళ్ళడం. నెక్స్ట్ పెనాల్టీ ఆఫ్ వైలేషన్ ఆఫ్ సేఫ్టీ మెజర్మెంట్స్, ఐగ్లెంట్ క్లోజ్ పిలియన్ ఆఫ్ రైడర్స్. ఇది 194 అనమాట మనకి. ఓకే?
నెక్స్ట్ మనకి ఏం చెప్తుంది మళ్ళీ 194A అని చెప్తుంది, ఫెయిల్ టు అలౌ ద పాసేజ్ ఎమర్జెన్సీ వెహికల్స్. కొన్ని ఎమర్జెన్సీ వెహికల్స్ మనం వే ఇవ్వాలన్నమాట మనం, ఓకేనా. సో అది కూడా రూల్ అనమాట మనకి. యూజ్ ఆఫ్ హార్న్స్ సైలెన్స్ జోన్స్, కొన్నిసార్లు హార్న్స్ పట్టకూడదని చెప్పి పెడతారు కదా మనకి, అది 194F అనమాట, ఓకేనా. నెక్స్ట్ డ్రైవింగ్ అన్ ఇన్సూరెన్స్డ్ వెహికల్. సో ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ లేని వీటిలో మనము అది చేయకూడదు డ్రైవింగ్ మనం మళ్ళీ, ఓకేనా. అది చెప్పేది మనకి 196. 199 అని చెప్తుంది మనకి అఫెన్సెస్ బై కంపెనీస్, అఫెన్సెస్ బై జూలియన్స్, ఓకేనా. రివిజన్ ఆఫ్ ఫైన్స్ ఇది. నెక్స్ట్ పెనాల్టీ ఫర్ కాజింగ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ ఫ్లో ట్రాఫిక్, పవర్ ఆఫ్ అరెస్ట్ వితౌట్ వారెంట్, ఓకేనా. బ్రీత్ టెస్ట్, లైక్ మనం తాగామని చెప్పి టెస్ట్ చేస్తుంటాం, అది కూడా ఇందులో ఉన్న రూలే, వేరే ఎక్కడ పెట్టే రూల్ కాదు మనకి అది. అయితే ల్యాబొరేటరీ టెస్ట్ ఏంటంటే పవర్ ఆఫ్ డెత్ వెహికల్స్ వితౌట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పర్మిట్, అలా ఏమవుతాయి అనేసి. నెక్స్ట్ మిస్లీనియన్స్ సిస్టమ్ మనకి, ఓకేనా. ఇది మోటార్ వెహికల్ అయిపోయింది. నెక్స్ట్ అయిపోయినాక నెక్స్ట్ మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట మనకి. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏంటంటే మనకి ఫస్ట్ డెఫినేషన్స్, ఓకేనా. డెఫినేషన్ నెక్స్ట్ అయిపోయినా నెక్స్ట్ వచ్చేసరికి మనకి జనరల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఉంది కదా, అందులో ఏంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అంటే ఏంటి అది చెప్పేది మనకి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఈ సెక్షన్ నెంబర్ 18 పవర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ అథారిటీ. నెక్స్ట్ పవర్ ఆఫ్ సెంట్రల్ అథారిటీ టు రికాల్ ద గూడ్స్ని ఎలా పిలుస్తారంటే అని చెప్పేది అది ఒకటి మనకి. నెక్స్ట్ సెక్షన్ 21 ఏం చెప్తుంది మనకి, పవర్ ఆఫ్ సెంట్రల్ అథారిటీ టు ఇష్యూ ద డైరెక్షన్ ఆఫ్ పెనాల్టీస్ అగైన్స్ట్ ద ఫాల్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఇది ఒకటి, ఓకేనా. నెక్స్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడర్సల్ కమిషన్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ రిడర్సల్ కమిషన్ అని చెప్పి సెక్షన్ నెంబర్ 28 మనకి. నెక్స్ట్ 34 మనకి ఏం చెప్తుంది, జుడిషియేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కమిషన్ అంటే ఏంటని చెప్పేది. తర్వాత మేనర్ ఇన్ విచ్ కంప్లైంట్ టు బి మేడ్ అని చెప్పి ఒకటి. సెక్షన్ 36 ఏం చెప్తుంది, ప్రొసీడింగ్స్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ కమిషన్ ఎలా అవుతుంది, రిఫరెన్స్ ఆఫ్ మీడియేషన్, ఓకే. సెటిల్మెంట్ మీడియేషన్ ఎలా అవుతుంది మనకి. తర్వాత రికార్డింగ్ ద సెటిల్మెంట్ ఆఫ్ పాసింగ్ ఆర్డర్ ఎలా పాస్ చేస్తారు, ప్రొసీడింగ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ కంప్లైంట్ ఎలా అని చెప్పేసి అది, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనకు వచ్చేసరికి సెక్షన్ 47 ఏం చెప్తుంది మనకి, జ్యుడిషియేషన్ ఆఫ్ స్టేట్ కమిషన్ అంటే ఏంటి చెప్తుంది మనకి, ఓకేనా. నెక్స్ట్ జ్యుడిషియేషన్ ఆఫ్ నేషనల్ కమిషన్, స్టేట్ కమిషన్ అంటే ఏంటి, నేషనల్ లైక్ హైకోర్టు సుప్రీంకోర్టు ఎలాగా సేమ్ అలా ఆపోజిట్ అనుకోండి, అలా అనుకుంటే అర్థమైపోతాయి మీకు. నెక్స్ట్ 71 మనకి ఏం చెప్తుంది, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ డిస్ట్రిక్ట్ కమిషన్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్, ఈ రెండింటికి ఎలా మనం ఎన్ఫోర్స్ చేస్తారని చెప్పేది అదొక రూల్ అనమాట మనకి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనకి మీడియేషన్ ఉంది. మీడియేషన్లో ఏమవుతాయి మనకి, సెటిల్మెంట్ త్రూ ద మీడియేషన్ త్రూలో కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సో 80 లైక్ కోర్టులో ఉండేటట్టు సేమ్ ఇది కూడా మళ్ళీ. నెక్స్ట్ 82 మనకి ఏముంది, అప్లికేషన్స్ ఆఫ్ చాప్టర్ ఏంటంటే ఏది ఈ ప్రొడక్ట్ లైబిలిటీలో, తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ లైబిలిటీ యాక్షన్లో ఏంటంటే ఉన్నాయి. సో అది 82, 83 చెప్తుంది మనకి. అఫెన్స్ అండ్ పెనాల్టీస్ ఏంటంటే ఉంటాయి మనకి. ఫస్ట్ వచ్చేసరికి పెనాల్టీ ఫర్ నాన్ కంప్లీషన్ డైరెక్షన్ సెంట్రల్ అథారిటీ, సెంట్రల్ అని చెప్పి అనుకుని అది ఒకటి. పనిష్మెంట్ ఫర్ ద ఫాల్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, సో అది దానికి ఏంటి పనిష్మెంట్ అనేది 89 మనకి. 90 ఏం చెప్తుంది, పనిష్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సేల్ స్టోరేజ్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇంపోర్టింగ్ ప్రొడక్ట్స్ కంటెంట్స్ అడల్టర్ అని చెప్పేది ఇది 90 అనమాట మనకి. పనిష్మెంట్ ఫర్ నెక్స్ట్ వచ్చేసరికి పనిష్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సేల్ స్టోరింగ్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇంపోర్టింగ్ ద స్పూరియస్ గుడ్స్ అని చెప్పేసి ఇది ఒక సెక్షన్ అనమాట మనకి, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ మిస్లీనియన్స్ ఏముంది మనకి, మెజర్ టు ప్రివెంట్ ద అన్ఫెయిర్ ట్రేడ్, అంటే మనకి ట్రేడ్ లేకుండా ఏమైనా చేస్తే ప్రాక్టీస్ ఈ కామర్ డైరెక్ట్ అని చెప్పి అవి ఏంటంటే అసలు అలా సేల్ చేస్తే ఏంటంటే ఇది ఒక సెక్షన్ అనమాట. ఇవి చెప్పేది మనకి ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ మోటార్ వెహికల్ యాక్ట్ అనమాట, అంతే.